బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ మీద ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. ఢిల్లీలోని వసంత్ కుంజ్లో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతిపై ఈ కేసు నమోదైంది. చైతన్యానంద విద్యార్థినులపై అసభ్య భాష, అశ్లీల మెసేజ్లు పంపడం, అనవసరంగా శరీర భాగాలను తాకడం వంటి వెకిలి చేష్టాలు చేశాడని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాకల్టీ, అడ్మినిస్ట్రేటర్లు కూడా ఈ చర్యలకు మద్దతు ఇచ్చి విద్యార్థినులను ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 16 మంది బాధిత అమ్మాయిల వాంగ్మూలాలు పటియాలా హౌస్ కోర్టులో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేశారు. నిందితులు వాడిన వాల్వో కారును సీజ్ చేశారు. ఇన్స్టిట్యూట్లోని సీసీటీవీ ఫుటేజ్లు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో చైతన్యానంద సరస్వతిని వెంటనే ఇన్స్టిట్యూట్ నుంచి తొలగించి వేశారు. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శారదాపీఠం, శృంగేరి సంస్థలు కూడా సంబంధాలు తెంచుకున్నాయి. ఇక అతని మీద చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఫిర్యాదు చేశాయి. పోలీసులు దాడులు, రైడులు చేసిన నిందితుడు ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఈ కేసు మరోసారి విద్యాసంస్థలలో మహిళలకు లభిస్తున్న రక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.